రామోజీరావుది ఒక చరిత్రని చిరస్థాయిగా నిలిచే ఉంటారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ తెలిపారు. రామోజీరావు మరణవార్త తీవ్రంగా కలిచివేసిందని, ఆయనతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు. ఈనాడు గ్రూప్ చైర్మన్గా, మార్గదర్శి చిట్స్ వ్యవస్థాపకులుగా, సినీ నిర్మాతగా, పంపిణీదారునిగా, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేతగా ఇలా ఎన్నో కీర్తి కిరీటాలను తన సొంతం చేసుకున్నారని అంబికాకృష్ణ నివాళులర్పించారు. సలహాలు ఎవరిచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించే మహోన్నత వ్యక్తి రామోజీరావు అని తెలిపారు. ఆయన మరణం దేశానికే తీరని లోటని, ఆయన మృతికి సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఒక ఈనాడు పేపర్ కానివ్వండి, మార్గదర్శి చిట్ ఫండ్స్ కానివ్వండి, రామోజీ స్టూడియో కానివ్వండి, అన్నదాత మ్యాగజైన్ కానివ్వండి, ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, ఏది చేసినా కూడా అందులో నాణ్యత, ఒక రకమైన సంస్కారాన్ని కూడా కలిపి మనకు అందిస్తున్నటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఆయన యొక్క ఆలోచన విధానం కానీ, ఆయన యొక్క దూరదృష్టి కానీ మరెవరికి రాదు రాదు రాదు. నిజంగా జనరల్గా అంటుంటారు, ఇలాంటి వ్యక్తి పోతే ఒక చరిత్ర ముగిసింది, ఒక అధ్యాయం ముగిసింది అంటున్నారు. నిజంగా అందరికీ అది నాకు తెలియదు, కానీ నిజంగా రామోజీరావు విషయంలో ఒక చరిత్ర, ఆయనది ఒక అధ్యాయం ముగిసింది. రామోజీరావు గారు అంటే నాకు ఎంత ఆప్యాయత, ఎంత గౌరవం అంటే ఆయన ఎక్కడ కనపడినా కూడా నేను పాదాలకు నమస్కారం పెట్టేవాడిని. మా అగరబత్తీలు కూడా ఆయన 2-3 ప్రోడక్ట్లు కూడా ఆయన రిలీజ్ చేశారు ఆయన చేతితోటి. అంతేకాదండి, రామోజీ స్టూడియో ఇంకొక 4 నెలల ముందు ప్రారంభిస్తారనగా నాకు ఫోన్ చేశారు రామోజీరావు. ఫోన్ చేసి, కృష్ణ గారు ఇలాగ రామోజీ మన సినిమా స్టూడియో కడుతున్నాము, మీరు ఒకసారి వచ్చి మీరు కూడా సినిమాలు తీస్తుంటారు కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాలు ఏదైనా మార్పు ఉంటే చెప్పండి అని చెప్తే ఆయన నాకు కారు పంపించి, అప్పటికి ఇంకా స్టూడియోనే ఓపెన్ అవ్వలేదు, కారు పంపించి స్టూడియోకి వెళ్తే మొత్తం 2 గంటల సేపు స్టూడియో అంతా తిరిగేసేసి వచ్చి మాతో పాటుగా అందరం వెయిట్ చేస్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పటికల్లా లంచ్ చేస్తూ ఇంజనీర్ని, ఆర్కిటెక్చర్లు అందరినీ కూర్చోబెట్టి ఏమేమన్నా మార్పు ఉంటాయి చెప్పండి అని చెప్తే నాకు తోచిన సలహాలు నేను చెప్పడం జరిగింది. అంత కమిట్మెంట్గా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాకుండా అందరినీ కూడా కలుపుగోలుతనంగా మాట్లాడుతూ ఒక జీవితాన్ని చదవడం కాదు, ఆయన జీవితం నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న ఈ రోజున ఉన్నటువంటి యువతకి ఆయన యొక్క జీవితం ఒక ఆదర్శం, అందులో ఏ రకమైనటువంటి డౌటే లేదు. జాతస్య మరణం ధ్రువం అంటారు, ఖచ్చితంగా పుట్టినవాడు గిట్టగా మరణం. కానీ మరి మాకు భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయారు. కానీ ధైర్యంగా మనం ఆయన యొక్క కుటుంబ సభ్యులందరూ ఉండాలి. ఆయన యొక్క ఆశీస్సులు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామోజీరావు ఆత్మకు శాంతి చూగాలని చెప్తూ మరొకసారి నమస్కారం.